పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల తెలుగు రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అలర్ట్ జారీ చేసింది. దాడులు జరిగే ప్రాంతాలను కేంద్రం గుర్తించింది. 3 కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించింది. కేటగిరీ 1లో ఢిల్లీ తారాపూర్ అణు కేంద్రం, కేటగిరీ 2లో హైదరాబాద్ విశాఖ ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలోని విశాఖ మాల్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మొత్తం 3 కేటగిరీలుగా దేశంలోని మొత్తం 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని కేంద్ర హోంశాఖ అంచనా వేసింది. పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు తెలుగు రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అలర్ట్ జారీ చేసింది. దాడులు జరిగే ప్రాంతాలను కేంద్రం గుర్తించింది. 3 కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించింది. కేటగిరీ 1లో ఢిల్లీ తారాపూర్ అణు కేంద్రం, కేటగిరీ 2లో హైదరాబాద్ విశాఖ ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలోని విశాఖలో మాల్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మొత్తం 3 కేటగిరీలుగా దేశంలోని మొత్తం 259 జిల్లాల్లో యుద్ధం ప్రభావం ఉంటుందని కేంద్ర హోంశాఖ అంచనా వేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్. పహల్గామా ఉగ్రదాడి ఏదైతే జరిగిందో ఆ రోజు నుండి కూడా భారత్ పాక్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తత అయితే నెలకోవడం అయితే జరిగింది. పూర్తిగా ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. గత 2 రోజుల క్రితంగా కేంద్ర హోంమంత్రి ఎవరైతే అమిత్ షా ఉన్నారో అతను ప్రకటించిన విధంగా దేశవ్యాప్తంగా రేపు అనగా 7వ తారీఖున మే 7వ తారీఖున జరగబోయే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అయితే ఎంచుకోవడం జరిగింది. దాదాపు 259 జిల్లాల్లో అయితే ఈ యుద్ధ ప్రభావం ఉంటుందని అయితే ఇప్పటికైతే అంచనా వేసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించి హోంశాఖ అయితే ఈరోజు ఒక అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతంలో హై అలర్ట్ గా ప్రకటించారు. రేపు ఈ యొక్క 2 ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఎయిర్ రైడ్ సైరన్లు, బ్లాక్ అవుట్ చర్యలు, అలానే దాదాపు దగ్గరలో ఏవేవైతే ఉంటాయో స్టూడెంట్స్ ని కావచ్చు, అలానే ఎన్సీసీ స్టూడెంట్స్, ఇలా అన్ని రకాల స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసి అలానే పౌరులు ఎలా హ్యూమన్స్ ఎలా అయితే సేఫ్టీ విధంగా ఉండాలి, ఒకవేళ యుద్ధం జరిగితే పబ్లిక్ ఏ విధంగా సేఫ్ జోన్ లోకి వెళ్ళాలనే విషయాన్ని అయితే రేపు తెలియజేయడానికి రేపు మొత్తం దాదాపు ఉదయం 9:30 నుండి ఈ యొక్క మధ్యాహ్నం 2 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి పౌరులు, విద్యార్థులు వాళ్ళ యొక్క ఆత్మరక్షణకి ఎటువంటి పద్ధతుల్లో శిక్షణ తీసుకోవాలనే విషయాన్ని కూడా రేపు ఈ మాక్ డ్రిల్ తెలియజేయబోతుంది. ఇదంతా అయితే అసలు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా అయితే విశాఖపట్నం, హైదరాబాద్ 2 ప్రాంతాలకు కూడా ప్రమాదం, యుద్ధం వస్తే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఆక్రమించడానికి అయితే పాకిస్తాన్ ముందుకు వస్తుందని, దానికి సంబంధించి మాక్ డ్రిల్స్ చేయడంతో పాటు ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా నిఘా కేంద్రాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా నిఘా పెట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఉగ్రదాడులు జరగకుండా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా మొత్తం కేంద్ర బలగాలతో కొద్ది రోజులు మోహరించే విధంగా అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. దీపిక. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.